హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ సూపర్ ఛానల్. ఇవాళ నేను హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే టొమాటో కెచప్ బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా చూపిస్తున్నాను నేను. ముందుగా బాగా పండిన ఎర్రటి టమాటాలు తీసుకోవాలండి. గుర్తుంచుకోవాలి, టొమాటో కెచప్ చేసినప్పుడు ఖచ్చితంగా బాగా పండిన టమాటాలు మాత్రమే తీసుకోవాలండి. బాగా కడిగి తుడవాలండి. వీటిపైన ఎలాంటి వాటర్ డ్రాప్స్ కానీ వాటర్ కానీ ఉండకూడదు. ఇది 2 to 3 months వరకు మనం స్టోర్ చేసుకొని మన పిల్లలకి హెల్తీగా ఉండే ఫుడ్ పెట్టుకోవచ్చు. వీటిని తుడిచాక చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. నేను చాలా పెద్దవి తీసుకున్నాను, 5 అందుకని 5 తీసుకున్నాను నేను. వీటిని చాలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఒక్కసారి ఈ కెచప్ని ఇంట్లో చేసుకున్నామంటే ఇంకా బయట కొనాల్సిన పనే ఉండదండి. ప్లస్ హెల్దీ కూడా. మనం ఇంట్లో చేసే ఏ వస్తువైనా పిల్లలకి హెల్దీయే, పిల్లలకి అందరికీ హెల్దీగా ఉంటుంది. ఈ లాక్డౌన్ టైంలో సాధ్యమైనంత వరకు మనం బయట ఫుడ్ ఐటమ్స్ ఏవి కూడా తినకపోవడమే మంచిదండి. అవాయిడ్ చేయడమే మంచిది. కానీ పిల్లలు మారం చేస్తుంటారు కదా, మాకు కెచప్ కావాలి అలాగని. ఈ వీడియో చూస్తే ఇంకా మీకు ఈ వీడియో చూసి కెచప్ తయారు చేసినట్లయితే మీకు బయట కొనాల్సిన పనే ఉండదండి కెచప్ ఎప్పుడు. ఇంకా మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటితో పాటు ఒక పెద్దపాటి నిమ్మకాయని తీసుకోండి. అలాగే ఒక చిన్న బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. మనం ఈ బీట్రూట్ని ఓన్లీ కలర్ పర్పస్గా వాడుతున్నాము. ఎక్కువగా వేయొద్దు. ఎక్కువగా వేస్తే కెచప్ది టేస్ట్ చెడిపోయే ప్రమాదం ఉంటుంది. చిన్న బీట్రూట్ని పీసెస్ చేసుకొని 3 గార్లిక్ అయినా చిన్న 1 inch ఆఫ్ జింజర్ తీసుకుంటున్నాము. అలాగే ఈ టమాటా పీసెస్ అన్నిటినీ ఒక కుక్కర్లో వేసేయాలండి. ముందుగా వాటర్తో పాటుగానే వేసేసేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఈ కుక్కర్లోనే యాడ్ చేయాలి. ముందుగా నేను బీట్రూట్ యాడ్ చేసేస్తున్నానండి. ఈ బీట్రూట్ పీసెస్ ఎక్కువగా తీసుకోవద్దండి, గుర్తుంచుకోండి. లేదంటే కెచప్ టేస్ట్ ఫ్లేవర్ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3 గార్లిక్ క్లోవ్స్ కూడా దీనిలో వేసేసేయండి. అలాగే మనం జింజర్ పీసెస్ వేసుకున్నాం కదా, ఆ జింజర్ పీసెస్ కూడా దీనిలోనే యాడ్ చేసేయాలండి. దీనికి తోడుగా కొంచెం కారం వేయాలండి. కారం ఎక్కువగా వేయకూడదు, కొంచెం దాని ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాము. అంటే ఓకే, కొంచెం మాత్రమే కారం 1/2 స్పూన్ వేసినారు. మీకు టమాటాలకు సరిపడా వేసేసుకోవచ్చు. అలాగే కాస్త సాల్ట్ ఓన్లీ మనకు టేస్ట్కి సరిపడా మాత్రమే వేసుకోవాలండి. కారం తగ్గించి వేసుకోండి, ఉప్పు సరిపడా వేసుకోవాలి వీటికి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి కుక్కర్కి అలాగే నిమ్మకాయ కూడా వేసుకోవాలండి. మర్చిపోయాం మనము. నిమ్మకాయను కూడా ఇందులోనే స్క్వీజ్ చేయాలి. 1 full లెమన్ మొత్తం స్క్వీజ్ చేసేసేయండి. స్క్వీజ్ చేసేసి ఈ కుక్కర్కి ఇప్పుడు మనం మూత పెట్టేసి 3 or 4 విజిల్స్ తీయాలండి. ఇందులో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో చూడండి, నేను ముందుగా మర్చిపోయాను, దాన్ని తీసేస్తున్నాను. మళ్ళీ మూత తీసేసి మళ్ళీ 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసేసాక 3 to 4 విజిల్స్ అయిపోయాక వీటిని తీసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ పీసెస్ అన్నిటినీ ఇలాగ చిన్నగా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ మాదిరిగా అవ్వాలండి. ఇవంతా ఈ వాటర్ని మీరు సపరేట్ చేసేసుకోండి, లేదంటే అది మొత్తం చితిపోయే అవకాశం ఉంటుంది. మిక్సీకి వేసేప్పుడు ఈజీగా అవ్వదు. చూడండి, ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలండి. మళ్ళీ మనము యాడ్ చేసుకొని ఈ రెండింటిని కలిపి ఉంచుకోవాలి పక్కన. అంతలోపు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆ ప్యాన్లో మనం ఈ మిశ్రమాన్ని, అంటే ముందుగా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటో పేస్ట్ని మొత్తము వడగట్టుకోవాలండి. వడగట్టుకోవడానికి స్ట్రెయినర్ కానీ జల్లెడ కానీ మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. నేను పక్కన పడకుండా ఉండడానికి ఈ సన్నపాటి జల్లెడని వాడుతున్నానండి. ఇందులో ఈ పేస్ట్లో ఉండే సీడ్స్ కానీ పల్ప్ కానీ లేదంటే వాటి తొక్కలు కానీ మన కెచప్లో పడకుండా ఉండడం కోసమని దీన్ని వాడుతున్నాను. చూడండి, ఇలాగ మొత్తం వడగట్టేయాలండి. మనం బాగా దీన్ని వడగట్టేసుకోవాలండి. చూడండి, కింద మనకు ప్యాన్లో ఏదైతే పడుతుందో దాన్నే మనం కెచప్కి యూజ్ చేస్తున్నాము. ఈ జల్లెడలో ఉన్న పైన పార్ట్ని మొత్తం తీసి పడేసేయాలండి. మ్యాక్సిమం దానిలో ఉండే మొత్తం గ్రేవీ మొత్తం మనకి వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో ఉంచేసి బాగా కలపాలండి. దీన్ని అడుగంటకుండా, అంటే అడుగు కింది బాగా మాడకుండా మనం దీన్ని కలుపుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి. స్టవ్ సిమ్లోనే ఉంచాలి, గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్లో చేస్తే ఇది పూర్తిగా మాడిపోద్ది. ఇది ఓన్లీ పేస్ట్ పల్చని పేస్ట్ కాబట్టి మాడిపోద్ది.
చూడండి, ఇందులో ఉండే వాటర్ క్వాంటిటీ మొత్తం పోవాలండి. అలాగని మరీ గట్టి పేస్ట్ కూడా కాకూడదు. ఓన్లీ వాటర్ పోయాక కొంచెం షుగర్, హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. దీనిలో యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని కలపాలి. షుగర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం థిక్ గ్రేవీ పేస్ట్ అయ్యే వరకు, థిక్గా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. మన కెచప్ టెక్స్చర్ వచ్చే వరకు కాస్త కలపాలండి. కానీ సిమ్లోనే ఉంచాలండి స్టవ్ని మట్టికి. ఇంకా కాస్త ఉడకాలండి, మరీ గట్టిగా చేయకూడదు, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ కూల్ అయ్యాక ఇంకా గట్టిపడే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త పల్చగా ఉన్నప్పుడే తీసేయాలండి దీన్ని. ఇప్పుడు బాగా బబుల్స్ వస్తుంది, కరెక్ట్ కన్సిస్టెంట్లో ఉంది ఇప్పుడు. సో నేనేం చేస్తానంటే ఇంకా కాసేపు అలాగా స్టవ్ పైన ఉంచేసి ఒక 5 minutes స్టవ్ పైన ఉంచేసి స్టవ్ కట్టేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటానండి. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే కనుక ఆ వాటర్ కూడా పోయే వరకు చేసుకోండి. మీరు పోయే వరకు స్టవ్ పైనే ఉంచాలండి. వాటర్ పోయే వరకు ఏమాత్రం వాటర్ ఉండకూడదు. ఎందుకంటే మనం దీన్ని 2 to 3 months వరకు స్టోర్ చేయాలి కాబట్టి వాటర్ ఉండకుండా మరిగించుకోవాలండి. దీన్ని బాగా ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెంట్లోకి వచ్చింది. ఇది చల్లారాక ఇంకాస్త చిక్కపడుతుందండి. సో అందుకని ఇప్పుడే స్టవ్ ఆపేసాను నేను. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. దీన్ని ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ ఉంచకూడదండి. ఇది ఎందుకంటే సిట్రిక్ యాసిడ్కి సంబంధించిన, అంటే పులుపుకు సంబంధించిన ఐటెం కాబట్టి వీటిని ఒక గాజు పాత్రలో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ వేసేసి టైట్గా ఉండే క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని 2 to 3 months ఖచ్చితంగా ఉంటుందండి. ఇది చూడండి, హెల్దీ అండ్ టేస్టీ, మీ పిల్లలందరికీ పెద్దలందరికీ నచ్చే టేస్టీ కెచప్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా ఈ వీడియో చూసి కెచప్ తయారు చేసుకున్నట్లయితే ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.